బాబుల విషయం మాటకొస్తే ఇప్పుడు పాకిస్తానే ఎదురొడ్డి మేము యుద్ధానికి సిద్ధమని గట్టిగా కౌంటర్ ఇవ్వగలుగుతుంది. దట్టు మన భారతదేశం దగ్గర మన దగ్గర బలగాలు స్ట్రాంగ్ గా ఉన్నా, ఆయుధాలు స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ మాట మాత్రం అటునుంచే స్ట్రాంగ్ వస్తున్న పరిస్థితి. సరే, మీరు ఇందాకన్న మాటలతో నేను ఏకీభవిస్తా సార్. రష్యా ఉక్రెయిన్, పాలస్తీనా ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్, వీటన్నిటి విషయంలో శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మోడీ పాక్తో ఉగ్రవాదాన్ని తగ్గించడంలో గాని, ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో గాని కీలక పాత్ర పోషించలేకపోయారు అని రాహుల్ గాంధీ మాట్లాడినారు. దీనికి ఏమని కౌంటర్ ఇస్తారు? రాహుల్ గాంధీ గురించి చెప్తా. తర్వాత ముందు రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం అది తీవ్రవాద చర్య కాదు. రెండు దేశాల మధ్య వచ్చినటువంటి ఇష్యూస్ లో వాళ్ళ దౌత్య సంబంధాలు విడిచికొట్టి వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. ఆ టైంలో శాంతిగా వ్యవహరించానని చెప్పి మోడీ గారు చెప్పిన మాట వాస్తవం. ఇక్కడ తీవ్రవాదులు రెండు దేశాలు కాదు, పాకిస్తాన్తో మనది యుద్ధానికి రాలేదు. తీవ్రవాదుల్ని మన దగ్గర దొంగసాటున పంపించి వాళ్ళ ద్వారా అమాయకులైనటువంటి భారతీయుల్ని, ముఖ్యంగా భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల్ని టార్గెట్ చేసి హిందువులందరినీ సపరేట్ చేసి కాల్చి చంపేలా చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎప్పుడు కూడా మోడీ గారు వెనక్కిపోరు. మీకు తెలుసు, ఆయన వెంటనే బీహార్లో ఫస్ట్ ఆయన సౌదీలో ఉన్నారు, పర్యటన వెంటనే రద్దు చేసుకుని వచ్చేసారు. వెంటనే అక్కడ ఆ సౌదీలో ఉన్నప్పుడే అమిత్ షా గారికి ఫోన్ చేసి, కేంద్ర హోంమంత్రికి ఫోన్ చేసి, అర్జెంటుగా కాశ్మీర్కి వెళ్ళిపో, సంఘటన స్థలానికి వెళ్ళిపో, అక్కడ ఏం వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి బలగాలకి ధైర్యాన్ని వాళ్ళకి ఒక దీనిచ్చి మొత్తం చర్యలు తీసుకోండి, వెంటనే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి అని చెప్పారు. వెంటనే అమిత్ షా గారు వెళ్ళిపోయారు, మోడీ గారు రిటర్న్ వచ్చేసారు. మొదటిది. రెండవది, ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి చర్యలాగా అట్లా వేరే ఎవరు కూడా తీసుకోపోరు. మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు జరిగిన వెంటనే రాలేదు. అమిత్ షా గారు, మోడీ గారు వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకున్న తర్వాత అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా నిలబడ్డ తర్వాత, అరే ప్రపంచ దేశాలే భారతకి మద్దతు నిలబడుతుంటే, భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతుంటే నేను లేకపోతే ఎట్లా అవుతుందని చెప్పి అప్పుడు అంతా అయిపోయినాక అత్త సచ్చిన 6 నెలలకి కోడలు తల కొట్టుకొని ఏడిస్తే అంట కదా, అట్లా పరిగెత్తుకొని వచ్చింది ఆయన. అంతే తప్ప ఏం లేదు. ఆయన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ యొక్క నైజాన్ని నేను చెప్తా, చాలా చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు ఈ రోజు తప్పని పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. తర్వాత ఉగ్రవాద చర్యని ఖండిస్తున్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు చాలా మంది ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారు. ఆ కారు కూతల్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. కానీ వాళ్ళ నైజం ఎట్లా ఉంది అనేది మొత్తం భారత ప్రజలందరూ చూస్తున్నారు. సార్, ఈ పాకిస్తాన్ వెనక్కి పంపించే క్రమంలో రోహింగ్యాలు బయటపడుతున్నారు. ఇంకా ముందు ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా మన రాష్ట్రంలో పాత బస్తీ కేంద్రంగా ఇప్పటికే పాకిస్తాన్ 200 మంది ప్రాథమిక అంచనా అయినప్పటికీ అవి మీ అభిప్రాయం ప్రకారం ఎంతమంది వరకు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా, ఏ టెర్రర్ అటాక్ జరిగినా, ఏ బాంబు దాడి జరిగినా మూలాలు మన పాత బస్తీలో కనిపిస్తూ ఉంటాయి. సో మీ అభిప్రాయం వరకు మన రాష్ట్రానికి సంబంధించి ఎట్లా ఉంటుందంటారు పరిస్థితి? ఇప్పుడు మీరు ఈరోజు న్యూస్ లో చూసినట్టయితే పాకిస్తానీయుల్ని ఏరివేసే క్రమంలో, పాకిస్తానీయుల్ని వెనక్కి పంపించేటువంటి క్రమం, కొంతమంది ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటన చేసింది పాకిస్తాన్ ఈ సవాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పింది. కానీ కొంతమంది ఇంకా పోవట్లేదు, వాళ్ళు దాక్కుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పంపించే క్రమంలో కార్డన్ సెర్చ్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1000 మందికి పైగా, ఒకటే ఒక పట్టణంలో 1000 మందికి పైగా రోహింగ్యాలు బయటపడ్డారు. వాళ్ళందరినీ వెనక్కి పంపించేటువంటి ఏర్పాటు జరుగుతున్న మీరు చూస్తున్నారు. అది గుజరాత్ లో. అదే పరిస్థితుల్లో ఆడ 1000 మంది బయటపడ్డారు. మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ చూసినట్టయితే కొన్ని లక్షల మంది, ఒకరు 2 లక్షలు 5 లక్షలు కాదు, ఎన్నో లక్షలు, కొన్ని లక్షల మంది రోహింగ్యాలు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. తర్వాత చాలా చోట్ల చాలా రాష్ట్రాలు దాక్కున్నట్టు తెలుస్తుంది. మన దగ్గరనే మీరు అన్నట్టు మన దగ్గరనే వాళ్ళు రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం ఉంది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు నుంచి కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో భాగంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ మాకే ఓట్ బ్యాంక్ తయారవుతారని చెప్పి వాళ్ళని పాలు పోసి వాళ్ళు పెంచుతుంది. వెస్ట్ బెంగాల్ ఏమైతుందో మీరు చూస్తున్నారు. అంత దుర్మార్గం జరుగుతుంది అక్కడ చూస్తున్నారు. సేపు ఇట్లాంటి రాష్ట్రం రాదని చెప్పడం లేదు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, తర్వాత వెస్ట్ బెంగాల్ కావచ్చు, మీరు అవి పాములతో మీరు వాళ్ళేదో మాకు పనికొస్తారని అనుకోకండి, వెంటనే పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న, 450 కిలోమీటర్ల బార్డర్, బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ మధ్య ఉన్న బార్డర్ ని కంచె వేయనీయకుండా మమతా బెనర్జీ అడ్డుకుంటుంది, అక్కడ ముఖ్యమంత్రి అడ్డుకుంటుంది. ఒకవేళ ఆ కంచె పూర్తయితే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు రావడం ఆగిపోతుంది. కానీ ఆమెకి ఇక్కడ రావాలి, భారతదేశంలోకి రోహింగ్యాలు రావాలని చెప్పి ఆమె కోరుకుంటుంది.
దాన్ని రాహుల్ గాంధీ కూడా కోరుకుంటున్నాడు కాబట్టి ఈ దుర్మార్గం జరుగుతుంది. సార్ 370 మొత్తానికైతే కాశ్మీర్ భారత్ లో కలిపారు, మనది కాశ్మీర్ అని అనిపించేలా చేశారు. కానీ అక్కడ ఉన్న స్థానికులు మాత్రం ఎక్కువ, మెజారిటీ స్థానికులు మాత్రం ముస్లింలే. సో వాళ్ళ మనసు భారత్ తో కలిసిందా? అంటే అక్కడి స్థానికులు మన ఇండియా అని అనుకుంటున్న పరిస్థితులే ఉన్నాయంటారా? కాశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లింలు అయినారు కాబట్టి. యశోద, మీరు చూస్తున్నారు గత 3 రోజుల నుంచి కాశ్మీర్లో, శ్రీనగర్లో, లాల్ చౌక్లో ఏ రోజన్నా భారత జెండా ఎగిరేసే వాళ్ళు గతంలో. కానీ 3 రోజుల నుంచి ప్రతిరోజు అక్కడ పాకిస్తాన్ ముర్దాబాద్ అని నినాదాలు వస్తున్నాయి, హిందుస్థాన్ జిందాబాద్ అని నినాదాలు వస్తున్నాయి, మేము టెర్రరిజం మాకొద్దు అని నినాదాలు చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీ చేసిరు, అక్కడ చనిపోయిన వాళ్ళకి సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ చేసిరు. మొదటి కాశ్మీర్ చరిత్రలో మొదటిసారి క్యాండిల్ ర్యాలీ చేసిరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు పాకిస్తాన్ టెర్రరిజం వద్దు, మాకు మోడీ గారు వచ్చిన తర్వాత మాకు ఉపాధి పెరిగింది అనేటువంటి విషయం చెప్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, మొత్తం ఈ 10 సంవత్సరాల్లో లక్షల కోట్లు, దాదాపు 5.5-6 లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ మీద ఖర్చు పెట్టింది. అంతేకాకుండా నేను ఎంతమంది వచ్చిరని చెప్తాను, గతంలో కాశ్మీర్ పోవాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటుండే. ఈరోజు పహల్గామ్లో ఎక్కడైతే ఈ దాడి జరిగిందో, అంతకుముందు సినిమా షూటింగ్లకు నిలవది. బాలీవుడ్ సినిమాలు, మన హిందీ సినిమాలు అన్ని కూడా కనీసం ఒక్క పాటన అక్కడ షూట్ చేసేటువంటి వాళ్ళు, మినీ స్విట్జర్లాండ్ అంటారు, మీకు తెలుసు ఆ విషయం. అట్లాంటిది ఎప్పుడైతే ఐటీస్లో ఈ ఉగ్రవాద చర్యలు పెరిగినాయో వెంటనే ఎవరు పోవడం మానేసినారు. అక్కడికి పర్యాటకులు పోతే కూడా భయంతో అక్కడ పోయేటువంటి పరిస్థితి ఉంటుండే. అట్లాంటిది ఈ మధ్య కాలంలో మీరు ఆశ్చర్యపోతారు, 2023 అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ 2023లో 2.11 కోట్ల పర్యాటకులు పోయారు. 2.11 లక్షల పర్యాటకులు ఒక్క సంవత్సరం కాశ్మీర్లోనే కదా, కాశ్మీర్ చూడడానికి పోయారు. పహల్గామ్లో ఇదొక్క సంవత్సరం దాదాపు 30 లక్షల మంది పహల్గామ్ ఏరియాని, అనంతనాగ్ డిస్ట్రిక్ట్ ని, ఆ ఏరియాలో అంతా పర్యటించారు. ఇంతమంది పర్యాటకులు వస్తున్నారు అంటే అక్కడ వాతావరణాన్ని మోడీ గారికి సెట్ చేసినట్టే కదా, పర్యాటకులకు కూడా భద్రత ఉందన్న భావంతో పోయినారు కదా. సో ఆ భద్రతని దెబ్బతీయాలా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలా అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఈ దుశ్చర్య పాల్పడింది. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు, దీనికి తగిన మూల్యం దాని చేసిన వాళ్ళు, దాని వెనుకున్న వాళ్ళ మీద ఖచ్చితంగా భారతదేశం చర్య తీసుకుంటూ వదలదు. వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించాల్సింది. సంగప్ప గారు, ఇప్పుడు మొత్తం మీడియా ఎక్కడ చూసినా మన ఇంటెలిజెన్స్ వైఫల్యం, నిఘా వైఫల్యం గురించి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఒక క్వశ్చన్ మెయిన్గా రిటైర్డ్ ఆర్మీ జనరల్, మాజీ జనరల్ బక్షి తన మాటల్ని కోట్ ఎక్కువ చేస్తున్నారు. ఏమని అంటే, కోవిడ్ తర్వాత 1,80,000 వరకు సైనికుల రిక్రూట్మెంట్, మన మిలిటరీ రిక్రూట్మెంట్ జరగలేదు. సో ఈ జరగకపోవటం వల్ల, సైనికుల కొరత వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది. అది మోడీని టార్గెట్ చేసి అన్నారు. కేవలం నిధులు దాచుకోవటానికి, డబ్బులు దాచుకోవటానికి. ఆ డబ్బుల విషయం పక్కన పెడితే, నిజంగా రక్షించేవాడు సైనికుడైనప్పుడు దేశాన్ని, వాడే లేకపోతే రక్షణ ఎక్కడిది? అంతమంది మీరు 2 విషయాలు అడిగినారు. ఒకటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఒకటి రెండోది రక్షణ రంగంలో ముఖ్యంగా రిక్రూట్మెంట్స్ తక్కువ ఉన్నాయని 2 విషయాలు చెప్పారు. ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి చెప్తాను. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి హత్య ఎక్కడ జరిగింది తెలుసు కదా మీకు? ఆమె ఇంట్లో జరిగింది, ఆమె క్యాంప్ ఆఫీస్ లో జరిగింది. ఆ ఇంట్లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోతుంటే అక్కడ గన్మెన్, సెక్యూరిటీగా ఉన్నటువంటి 2 గన్మెన్లు ఆమెని కాల్చి చంపారు. ఆ రోజు ఇంటెలిజెన్స్ లేదా? ఇందిరాగాంధీ ఇంట్లో జరిగింది, ఆమె బయట ఎక్కడో కాదు, ఆమె ఇంట్లోనే జరిగిందంటే ఇంట్లో ఇంటెలిజెన్స్ ఉండదా? కావాలని ఏదో మాట్లాడితే, ఇప్పుడు వాడు దొంగ దెబ్బ తీసేటోని గురించి ఏం తెలుస్తుంది? దొంగ దెబ్బ తీసేటోని వాడి కడుపులో ఏముంది, ఎట్లా వస్తుంది తెలియదు. చాలా మీరు చూస్తున్నారు, కోట్లాది మంది పర్యాటకులు వస్తున్నారు. నేను చెప్పాను కదా, ఒక సంవత్సరం 30 లక్షల మంది పర్యాటకులు ఆ ప్రాంతానికి వచ్చారు. ఒక్క ప్రాంతానికి 2 కోట్ల మంది, 2.5 కోట్ల మంది ప్రతి సంవత్సరం అక్కడ గత 3-4 సంవత్సరాల నుంచి అక్కడ పర్యాటకులు వస్తున్నారు. ఇప్పటిదాకా అట్లాంటి పర్యాటకుల మీద ఒక చిన్న చీమ కూడా చిటుకుమనలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో దొంగ దెబ్బ తీసినోని అంత ఈజీగా గుర్తుపడడం సాధ్యం కాదు కదా, మొదటిది. రెండోది అదే చెప్తున్నా, ఇందిరాగాంధీ గారి దాడి జరిగిందా మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనలేం మనం దాన్ని కూడా. ఎందుకంటే వాడు సెక్యూరిటీగా ఉన్నాడు, అంత మంచిగా ఉన్నాడు కాబట్టి నమ్ముతారు. ఇది కూడా అట్లాంటి పరిస్థితి మొదటి. రెండోది, మీరు కోవిడ్ తర్వాత రిక్రూట్మెంట్ ఆగిందని తప్పు. కాశ్మీర్ మీద ఇంతకు చెప్పాను కదా, 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ఒక రైల్వే మార్గం, ఒక పెద్ద బ్రిడ్జ్ ని, అద్భుతమైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ ని కేంద్ర ప్రభుత్వం కట్టింది కాశ్మీర్లో. అక్కడ ఎన్ని రైలు మార్గాలు పడ్డాయి మీరు చూస్తున్నారు, ఎన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్లు పోతున్నాయి మీరు చూస్తున్నారు, ఎన్ని నేషనల్ హైవేలు నిర్మాణం అయినా చూస్తున్నారు, ఎన్ని సొరంగాల్లో హైవేలు నిర్మించారో చూస్తున్నారు. ప్రపంచంలో
ఇంత తక్కువ టైంలో చాలా దేశాల్లో చాలా సొరంగాల్లో హైవేలు ఉన్నాయి, నేను కాదన. Hmm. ఇంత తక్కువ టైంలో ఇన్ని సొరంగంలో ఉన్నటువంటి నేషనల్ హైవేల్ని నిర్మించినటువంటి దేశం భారతదేశం. ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు పెడతారు? Hmm. నేను బక్షి గారు డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, Hmm. నాకు ఆయన గురించి బాగా తెలుసు. నేను ఆయన డిబేట్ కూడా చాలా చూస్తుంటాను నేను. Hmm. జనరల్ బక్షి ఆయన ఆ రోజు జరగగానే చాలా ఆవేశంగా చాలా మాట్లాడారు. ఆవేశంలో మాట్లాడిన ఆయన, చాలా బాధలో మాట్లాడిన. ఆ డిబేట్ కూడా మీరు చెప్పిన డిబేట్ కూడా నేను చూసిన ఆ రోజు. ఆ డిబేట్ లో ఆయన ఎట్లా అరుస్తున్నారంటే ఆయనకి కడుపు మండుతుంది. ఆయనకి ఒక జనరల్ గా ఒక సైన్యాధికారిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి, అది కూడా మతం అడిగిన హిందువా అని చెప్పి బట్టలు ఇప్పి చూసి వాళ్ళని కాల్చిందంటే ఆయన కడుపు మండిపోయి ఆయన మాట్లాడిండు. కానీ ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లో కానీ లేకపోతే సైన్యం పైన కానీ పైసలు తగ్గించలేదు. కాశ్మీర్ డెవలప్మెంట్ కోసం ఇంకా చాలా ఖర్చు పెడుతున్నా, మీరు చూస్తున్నారు. నేను చెప్పినట్టు మొదటి. రెండోది, సైన్యం సంఖ్య అంటే అక్కడ మన సంఖ్య తక్కువ ఉండడం వల్ల అట్లా జరిగింది అనడానికి లేదు. అక్కడ ఎంతమంది ఉండాలి, అక్కడ డిప్లాయ్ ఉంటుంది కదా. అక్కడ ఎప్పుడూ లేనిది, అక్కడ ఈ మధ్య కాలం లేనిది అక్కడ సడన్ గా అక్కడ జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, సడన్ గా ఎవడో మీద పడితే మనకి ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ పక్కన పోలీస్ స్టేషన్ ఉంది కదా అంటే ఉంది, పక్కన పోలీస్ స్టేషన్, కానీ తెలియదు కదా. ఇండియన్ ఆర్మీ సఫిషియెంట్ ఉన్నారా సార్? 100% ఇండియన్ ఆర్మీ సఫిషియెంట్ కాదండి. ప్రపంచ దేశంలో భారత సైన్యం దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మేము ఎవరికి తీసుకోం. మనం దేనికి ఎవరికి తీసుకోం. పక్కన పాకిస్తాన్ దగ్గర మన దగ్గర ఉన్న దానికి 25% కూడా లేదు.